కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి భూముల విషయంలో ఏదైతే బీఆర్ఎస్ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కన్వీనర్ ఎవరైతే ఉన్నారో మన్నే క్రిషాంక్ ఇటు ఫేక్ వీడియోలు కానీ ఫేక్ ఏఐ ద్వారా వీడియోలు సృష్టించి ఇటు విద్యార్థులతో పాటు అటు రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టించడం కేసులో ఈరోజు గచ్చిబౌలి పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఆయన ఈరోజు విచారణకు పిలవడం జరిగింది. ఈ రోజుతో పాటు 3 రోజుల విచారణ ఆయన ఎదుర్కొన్నారు. దానిలో భాగంగా ఈరోజు పొద్దున 11 గంటల ప్రాంతంలో ఆయన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర ఆయనతో పాటు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కొనతం దిలీప్ కూడా ఆయనతో పాటు చేరుకుంటూ వాళ్ళిద్దరిని కూడా విచారణకు పిలిచిన నేపథ్యంలో పోలీసులు అయితే వారిద్దరిని విచారిస్తున్నారు. సుదీర్ఘంగా దాదాపు 5.5 గంటల నుండి వాళ్ళని విచారణ చెప్తా ఉన్నారు. 5.5 గంటల నుండి పోలీసులు వాళ్ళని విచారణ చెప్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకొని అసలు ఎలా ఈ ఫేక్ వీడియోలను సృష్టించారు, ఎవరెవరికి వీడియోలను పంపించారు, ఎలా దీన్ని సర్క్యులేట్ చేసి ప్రభుత్వం మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడేలా చేశారన్న కోణంలో ఇటు పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. అంటే ప్రత్యక్షంగా ఏదైతే హెచ్సియుకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిలో అటు జింకలు వన్యప్రాణులు ఉన్నాయని చెప్పేసి అటు జేసీబీలతో 400 దాదాపు 50-100 జేసీబీలు వస్తున్న ప్రాంతంలో వాటి ముందుగా ఏదైతే జింకలు నెమళ్ళు భయపడి ఏదైతే ఆర్తనాదాలు చేసుకుంటూ వెళ్ళినట్టుగాటువంటి వీడియోలను వాళ్ళు సృష్టించి సోషల్ మీడియాలో చేశారని ప్రధానమైన ఆరోపణతో ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంత నేతలు కూడా అయితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదుని ఆధారంగా తీసుకొని ఇటు గచ్చిబౌలి పోలీసులు అయితే వారిని విచారణకు పిలిచారు. అయితే దీంతో పాటు ఇంకో 2 రోజులు కూడా అటు విచారణ కొనసాగనుంది. ఇప్పటికే 5.5 గంటల పాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఏదైతే విచారణ జరుగుతున్నప్పటికీ కూడా అసలు ఏ విషయాలు ఇలాంటి వీడియోలు ఎలా సృష్టించారు, ఈ వీడియోలను ఏఐ ద్వారా ఎవరెవరికి పంపించారు, అంటే ఇంకా ఎటువంటి గ్రూపుల్లో పంపించారు, ఎవరెవరి ప్రోద్బలం చూసుకొని ఈ వీడియోలను తయారు చేసి అసలు ఏం చేయాలన్న ఉద్దేశంతో వీటిని ఏదైతే ఈ వీడియోలని సర్క్యులేట్ చేశారన్న విషయాలపై మొత్తంగా వాళ్ళు ఆరా తీస్తున్నారు. దట్ ఎన్నెన్ని గ్రూపుల్లో అంటే వాట్సాప్ సంబంధించిన ఏ గ్రూప్లో ఈ వీడియోలు పంపించారు, ఎవరి ద్వారా ఈ వీడియోలను తయారు చేశారు, ఎవరెవరిని పంపించాలంటే సెలబ్రిటీలను సైతం ఎవరిని ఒత్తిడి చేసి ఈ వీడియోలు పంపించారన్న విషయంలో అంటే అన్న కోణంలో ఈ దర్యాప్తు కొనసాగుతుంది. ఓన్లీ కొనతం దిలీప్ ఇటు క్రిషాంకేనా ఇంకా బీఆర్కి సంబంధించినటువంటి ఎవరైనా నాయకులు వీరిని ప్రేరేపించారన్న ఏదైతే తరుణంలో కూడా ఇక్కడ ఇది జరుగుతూ ఉన్నది. ఇంకా అంటే మనకు ఈ కొనతం దిలీప్ అటు క్రిషాంక్ వాళ్ళిద్దరు కూడా బయటకు వచ్చి అసలు ఏ కోణంలో విచారణ జరిగిందని మనకు చెప్తే కానీ తెలియని పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ నీరజ్తో జగన్, గచ్చిబౌలి నుండి.